హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృప, ఆయన దయా సంకల్పముతో మనల్ని మరి యొక్క ఆధ్యాత్మిక వసంతం శ్రమల ధ్యానములోనికి ఈ పరిశుద్ధ దినము యొక్క 6వ దినమునకు, పరిశుద్ధ వారములో 6వ దినమునకును శ్రమల ధ్యానములో 39వ దినమునకు నడిపించిన దేవదేవుడు నిత్యము స్తుతినందును గాక. ఈ యొక్క దినములన్నిటిలో ప్రాముఖ్యమైన దినము ప్రభు యొక్క కార్యము పరిపూర్తి అవ్వటకు నాంది అయిన యొక్క దినమును ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే మీరు మా గురించి చేసిన యోచన ఆలోచన బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఆలోచనను యోచనను అయినా మీరు ఇచ్చిన సమయమును మా జీవితానికి అన్వయించుకొని మీకు మయంకరముగా జీవించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. కృపామయుడ, ప్రేమామయుడ, మీకు మయంకరమైన జీవితాన్ని, మా జీవితానికి కావాల్సిన వేలుని ఇంతకాలం నడిపించి చివరి 39వ దినములో మీరు మమ్మల్ని అభిషేకించబోతున్న విధానమును బట్టి వందనాలు. వీటన్నిటికి మించిన ఆయన మీకు మయంకరమైన జీవితాలు మాలో ఉంచలాగా మీరు చూపిన శిలువ మార్గములో నాయన ముగింపు మాలో బిగింపు దయచేయమని మీ కొరకు మేము సజీవ యాగముగా జీవించి మీ పునరుద్ధానం కొరకు వేచియుడు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంత పందముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంత కట్టి కట్టి నెట్టి కోటి దిక్కిరేసునాథు నకట అట్టి శ్రమల నొంది పలుకాడాయేసు స్వామి నాడు. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంత మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపై మొయ్యాలేక మాని తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంత ఉయ్యపైనే సయ్యన్ పెట్టి కాలు సేతులచిలంగన్ కఠినులంతా కూడి కొటిరి ఘోరముగా క్రీస్తును పట్టి. ఎంతో వింత, ఎంతో చింత, స్వామి యేసు మరణమంత దాహము కొనగా చేదు చిరాక త్రావ నిడిరి ద్రోహుల కట దాత్రి ప్రజల బాధకొచ్చి ధన్యుడా దివికేనగా. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంత బల్యముతో ప్రక్కన్ గొడవ కారే నీరు రక్తమకాక
యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామి కంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ప్రేమగల ప్రియ ప్రభువు, కృపగల దేవుడు మన కొరకు అన్యాయపు తీర్పును వహించి శ్రమను భరించి పాతిపెట్టబడి పునరుద్ధానుడైన దినములను జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేము జయ ప్రవేశములో మరణమునకు అప్పగించబడిన ఈ యొక్క దినము అనగా శుక్రవార దినము శుభప్రదమైనదిగా మంచిదిగా మనం భావిస్తున్నాం. సహజంగా మానవాళి వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణలో ఏదైనా కొన్ని దినాలు ఇది బాగలేదు, అది బాగలేదు, ఈరోజు ఇది చేయకూడదు, ఇది ఆ రోజు చేయకూడదని నియమాలు పెట్టుకుంటారు. కానీ యేసు ప్రభు వారు మరణ దినము శుభదినం ఎలా అయింది? వాక్యమే సెలవిస్తున్నది. మనకు ఆధారమైన పరిశుద్ధ గ్రంథములోని వాక్యమే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలని. ఒక సామాన్యమైన వ్యక్తి జన్మదినము కంటే మరణదినం మేలని వాక్యం సెలవిస్తే, ఆ వాక్యమును తెలియజేసిన యేసుప్రభువారు, వాక్యమును పుట్టించిన యేసుప్రభువారు, మనల్ని కనిన యేసుప్రభువారు మరణం మనకు మేలు కాదా? కనుకనే దీన్ని శుభము అంటాం. గుడ్ ఫ్రైడే మంచి శుభదినం, మంచి శుక్రవార దినం. కనుక ఈ యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు వారి మరణం ద్వారా, ఏలయనగా యేసుక్రీస్తు వారు పాపరహితునిగా పుట్టి పాపరహితునిగా పెరిగి పాపరహితునిగా తన ప్రాణమును మన కొరకు, పాపుల కొరకు అర్పించిన వాడు. కానీ మనము ఎన్నిక చేయకపోతే మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభువుని మరణమునకు అప్పగించినది ఆనాటి యూదా జనాంగము కాదు, కానీ మనమేనని మనము గ్రహించగలిగిన రోజు ఈ శుక్రవార దినమును శుభప్రదముగా మనము స్వీకరించగలం. ఈ యొక్క యేసు ప్రభువారు అప్పగింపబడిన రాత్రి ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా తనంతటి తాను వెళ్ళిపోయాడు. కానీ బంధించిన రాణువు వారు యేసు ప్రభువారిని పట్టుకొని మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనంలో యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. అర్ధరాత్రి యేసు ప్రభువారిని బంధించడం జరిగింది. అయితే వారు ప్రధాన యాజకుల యొద్దకు యేసు ప్రభువారిని తీసుకువెళ్తున్నారు. ఒక నేరస్తుడిగా యేసు ప్రభువారిని బంధించినప్పుడు, ఒక ఆటంకవాదిగా యేసు ప్రభువారిని బంధించినప్పుడు న్యాయాధిపతి దగ్గరకు తీసుకువెళ్ళాలి, కానీ వారు ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొస్తున్నారు. గమనించండి, న్యాయాధిపతి లేడా అంటే ఉన్నాడు పిలాతు, రాజు ఉన్నాడా అంటే ఉన్నాడు హేరోదు. కానీ కైసరు యొద్దకు, కయపా యొద్దకు ప్రధాన యాజకుని యొద్దకు యేసు ప్రభువారిని తీసుకొస్తున్నాడు. పేతురు వారిని వెంబడిస్తున్నాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారిని పట్టుకొనవలన శాస్త్రులు పరిచయాల ఆలోచన వారు కనిపించకుండానే యేసుతో ఉన్న శిష్యుని ద్వారా అప్పగించబడి ఆయన పై ఉన్న లేఖనము నెరవేర్చబడ్డటకు అక్రమకారులలో నీతిమంతుని ఒకనిగా ఎంచుటకు ఈ యొక్క న్యాయక్రమము కూడా అక్రమముగా మారిపోయింది. న్యాయాధిపతికి దగ్గరకు వెళ్ళవలసిన యేసు ప్రభువారిని వీరందరూ కలిసి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొస్తున్నారు. వీళ్ళ గమనించండి, ప్రధాన యాజకుని దగ్గర రాత్రి వేళ శాస్త్రులకు పరిచయాలకు ఏమి పని? వీరందరూ కలిసి మాయోపాయము కపటోపాయముతో యేసు ప్రభువారిని బంధించి అబద్ధ సాక్ష్యములు కల్పించి, కింద వచనాలని మనం చదువుకోవచ్చు. 26వ అధ్యాయము
57వ వచనం మొదలుకొని వరుసను చదువుతూ ఉంటాం. గమనించండి, 67, 68 వచనాలు. మత్తయి సువార్త 26, 67వ వచనం, 68వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను కుతిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడని. ప్రధాన యాజకుని దగ్గర తీర్పు కొరకు ఉండటం అక్రమము. కానీ ఇక్కడ అక్రమముగా ఉంచిన ఆ తీర్పులో కూడా ఇంకా తీర్పు రాకముందే ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన్ని కొట్టుతున్నారండి. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అక్రమము. ఎవరి కోసం ఆయన మౌనము వహిస్తున్నాడు అంటే, ఎవరి కొరకు ఆయన నిర్దోషి అయిన యేసు ప్రభువారు మౌనముగా ఉన్నారంటే, నీ కొరకును నా కొరకనే, మన కొరకు క్రీస్తు బలి అయిపోయాడు. వాక్యం స్పష్టం. అన్యాయపు తీర్పును అనుభవిస్తున్న యేసు ప్రభువారు అర్ధరాత్రి వేళ ఎక్కడికి ఉన్నాడంటే, కైపా దగ్గర, ప్రధాన యాజకుని దగ్గర ఉన్నాడు. అవునండి, తీర్పులు న్యాయ విచారణ పగలు జరగాలి, కానీ ఇది రాత్రి జరుగుతున్నది. ఒకవేళ పిలాతు దగ్గరికి వెళ్తే పగలు చేసేవాడు, ఆ రాత్రి రాణు వారి పోలీస్ కస్టడీకి ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మీద తీర్పు తెచ్చడానికి కానీ, ఆయన మీద దౌర్జన్యము చేయటానికి కానీ, ఆయన ఇంట్రాగేట్ చేయటానికి కానీ, కక్ష తీర్చుకోవటానికి కానీ అవకాశం లేదు. కనుక మాయోపాయము చేత, ఆయన చంపవలన భావము చేత, శ్రమ పెట్టవలన భావము చేత ప్రధాన యాజకుడు పాప క్షమాపణ చేయాలి. కానీ ఆయన కొట్టుటకు, నిందించుటకు, అవమానపరచుటకు ఎక్కడ మనస్సాక్షి ఒప్పుకుంది? ఆలోచించండి మీరే. యాజకుని దగ్గరికి వెళ్ళిన వారిని ఇంకెవరు ముట్టకూడదు, తీర్పు ఏంటో యాజకుడు చెప్తాడు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుని సమక్షములోనే యేసు ప్రభువారిని అరచేతులతో కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎవరి కోసం బరాయిస్తున్నాడంటే మన కోసమేనండి. గమనించండి. అక్కడ నుంచి బయలుదేరి ఆయన 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను యేసును చంపవలని ఆయనకు విరోధముగా అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించని. అంటే వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు, ఈ ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయాలు కానీ. కాబట్టి వీళ్ళందరూ మళ్ళా ఇప్పుడు పిలాతుకు అప్పగిస్తున్నారు. అయితే పిలాతు వీరి యొక్క అసూయను గమనించాడు, వీరి యొక్క దౌర్జన్యమును గమనించాడు, వీరి యొక్క పద్ధతులను గమనించి ఆయన నేను నిరపరాధిని మీరు ఎందుకు అపరాధి చేస్తున్నాడని ఆయన చెప్తున్నాడండి. గమనించండి, 19వ వచనం గమనించండి. ఈయన నీతిమంతుడని ఆయనే ఒప్పుకుంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్టే, అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సమాచారం వచ్చేసింది. భార్య వల్లనే కాదు, 24వ వచనానికి వచ్చేసరికి మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు అక్కడ మనం గమనించండి, పిలాతు అంటున్నాడు, పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధియగును. ఈ నీతిమంతుడు ఎవరా? నీతిమంతుడు యేసు ప్రభువారు నీతిమంతుడుగా పిలాతు కూడా అంగీకరిస్తున్నాడు. నీతిమంతునికి శిక్ష విధించుటకు ఎవరికి అధికారము కలదండి. కానీ ఇదిగో ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధినగును అని, ఈయన రక్తాపరాధములు నా మీద ఉండకూడదని చేతులు కడుక్కొని యేసు ప్రభువారిని 26వ వచనంలో కొరడాలతో కొట్టుటకు ఆయన అప్పగిస్తున్నాడు. శిక్షించి వదిలేయాలని ఆ యొక్క ఉద్దేశంతో వదిలేస్తున్నాడు. కానీ వారు వేసిన కేకలను బట్టి కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించునని వాక్యం సెలవిస్తున్నదండి. ధర్మశాస్త్రం మూలమైన శిక్ష
నీతిమంతుని మీదకి రాదు కదా. నీతిమంతుడు మనకి నీతిమంతుడైన యేసు ప్రభువారని ఒప్పుకుంటూ పిలాతు ఆయన కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అప్పగించాడు. కొరడాలతో కొడుతున్నారు ఇప్పుడు. కానీ ధర్మశాస్త్రం ఏమి సెలవిస్తుందో గమనించండి. ఒకే ఒక మాట ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఒక స్పష్టమైన మాటను మనం చూస్తాం. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్ళటానికి కాదు, కానీ వాక్యాధారముతో వాక్యములో మనం ఉండాలని. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతి విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియో దోషిని దోషి అనియో తీర్పు తీర్చును. మరి దోషిని తీర్పు తీర్చాలి, న్యాయవాది నీతిమంతుడిని నీతిమంతుడని తీర్చాలి. కానీ ఈయనలో ఏ దోషము లేకపోయినానో ఈయనని దోషిగా తీర్పు తీరుస్తున్నారు. ఈయన నీతిమంతుడే కానీ దోషి ఎలా కుదురుతుంది? ఇది కూడా కాక అక్రమం, ఒక అన్యాయం. యేసు ప్రభువు వారి తీర్పులు అన్యాయం, ఆయనకి ఇవ్వబడిన శిక్ష అన్యాయం. అక్రమ కారము, అది అక్రమమే, ఇది అక్రమమే. కనుక ప్రియ సహోదరుడు గమనించండి. 2వ వచనము, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 2వ వచనం. ఆ దోష శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వానిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను. న్యాయాధిపతి ఆ న్యాయస్థానంలో ఆ దోషి అని తేలిన వ్యక్తిని పరుండబెట్టి ఆ న్యాయస్థానం ఎదుటనే కొట్టి విడుదల దయచేస్తాడు. కానీ యేసు ప్రభు వారిని కొట్టడానికి ఆయన అక్కడ నిలవబెట్టారు. చేతులు ప్రక్కకు తీయకుండా సంకెళ్లతో బంధించారు. రాను వారి చేత కొట్టిస్తున్నారు, ఉమ్మి వేయిస్తున్నారు, అరచేతులతో గుద్దుతున్నారు. ఎంత అక్రమము! ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన శిక్షను ఇక్కడ యేసు ప్రభు వారు అనుభవిస్తున్నారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ శిక్ష ప్రభు వారిని బంధించిన సమయము స్థలము అక్రమమే. యేసు ప్రభు వారిని రాత్రంతా ప్రధాన యాజకుల యొద్ద ఉంచటం అక్రమమే. పిలాతు యొద్ద తీర్పు తీర్చుట అక్రమమే. న్యాయ శిక్షను అమలు పరచటము కూడా అక్రమమే. యేసు ప్రభు వారిని పరుండబెట్టి ఆయన్ని కొరడా దెబ్బలు లేకుంటే బెత్తమ్మ దెబ్బలు కొట్టవలసిన యేసు ప్రభు వారిని నిలువబెట్టి వారు బాధిస్తున్నారు, హింసిస్తున్నారు. ప్రియులారా, వాక్యం స్పష్టం. అందుకని యేసయ్య అంటాడు, మీరు మనుషులను గురించే జాగ్రత్త పడండి. వారు న్యాయ సభలకు తీసుకెళ్తారు, అక్కడ న్యాయమునకు విరుద్ధమైనవి జరిగించబోతున్నారు. కనుక యేసు ప్రభువారి విషయంలోనే కాదు, ఆయనను నమ్మిన ఆ శిష్యుల విషయంలో కూడా ఇవి తీర్పులన్నీ రటమతముగానే ఉన్నాయి. అక్కడ భేదాభిప్రాయములతో కూడిన ఆ యొక్క విధి విధానాలు ఎక్కువైపోతున్నాయి. కనుక యేసు ప్రభువారు అక్రమకారులలో ఒకనిగా చిత్రీకరించబడ్డాడు. ఆయన పాపులమైన మన కొరకు మనము పొందవలసిన పాప శిక్షను ఆయన పొందుచున్నాడు. పిలాతు చేతులు కడుక్కుంటేనే ఈయన నీతిమంతుడని తీర్పు తీరుస్తున్నాడు. నీతిమంతునికి అక్రమమైన శిక్షను విధిస్తున్నాడు. శిలువ మరణమునకు ఆయన నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఇక న్యాయ సభ నుంచి ఆయన కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించుట ఉదయం 6 గంటల మొదలుకొని 9 గంటల వరకు ఆయన యెరూషలేము పురవీధులలో ఆ శిలువను మోస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయంలో రమారమి 9 గంటలప్పుడు యేసు ప్రభు వారిని శిలువ మీద వేలాడదీయటము మనము చూస్తాం. గమనించండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను శిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను.
ఆయన సిలువ వేసినప్పుడు పగల 9 ఉదయం 6 గంటల నుంచి ఆయన యెరూషలేము వీధులలో సిలువను మోస్తుండగా కురేనియా గ్రామముకు చెందిన సీమోన్ అనే వ్యక్తి దారిని వెళ్చిన వ్యక్తిని బలవంతము చేసి యేసు ప్రభు యొక్క సిలువను ఆయన చేత కూడా మోపించాడు. కానీ యేసు ప్రభువుకి సహాయపడిన ఆ యొక్క వ్యక్తిని ప్రభు మర్చిపోతాడా? లేదండి. అలెగ్జాంద్రుకును రూపుకును కొత్త నిబంధనలో కనిపించే గొప్ప వ్యక్తులు వీరికి తండ్రిని ఆయన్ని ప్రభు గణపరిచాడు. యేసు ప్రభు పాదములు కడిగిన ఆయన్ని అభిషేకించిన ఆ స్త్రీకి ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం కనిపించకుండానే ఈ కురేనీయుడైన సీమోను యేసు సిలువ చెంత ఆ సిలువను మోసి ధన్యజీవైపోయాడు. ఈరోజు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. శ్రమల ధ్యానములను ధ్యానించు, నీ జీవిత కాలం అంతా నన్ను ఈ అన్యాయపు తీర్పులు వహించిన ఈ అన్యాయపు యొక్క శిక్షను అనుభవిస్తున్న యేసు దేవుడు నీ కొరకు నా కొరకు ఈ పాప శిక్షను అనుభవించిన యేసు ప్రభువారు అక్రమస్తులలో ఒకనిగా ఎంచబడి ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేక ఆయన మన కొరకు చేతులు చాచి ఉండగా ఈరోజు మన జీవితములు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకున్నటకు ఇది మిక్కిలి అనుకూల సమయం. ఉదయం పగలు 9 గంటలప్పుడు యేసు ప్రభువారు సిలువలో వేలాడుచున్నాడు. ఆయనతో కూడా అటువైపు ఒకరును ఇటువైపు ఒకరును బందిపోటు దొంగలు యేసు ప్రభువారితో వేలాడుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయనతో వేలాడుచున్న ఆ బందిపోటు దొంగలు మధ్యలో యేసు ప్రభువారు వారు వినుచుండగా ఆయన పలికిన మాటలు వారే కాదు, క్రింద నిలుచుని ఉన్న ప్రజలు, ఆకాశ మండలములో ఉన్న దేవదూతలు, దురాత్మల సమూహము అన్నీ చూస్తుండగా యేసు ప్రభువారు పలికిన పలుకులలో కొన్ని మాటలు మన ముందున్న విశ్వాసులు భక్తులు ఇచ్చిన మాటలను మనము ఒక నిమిషము ఉదాహరించుకొని ముందుకు వెళదాం. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలని మనము ఈ యేసు ప్రభువారు మరణ దినముగా శుక్రవారముగా అన్వయించుకొనిచున్న మాటలను ఆయన జీవితంలో నెరవేర్చిన అనేకమైన నెరవేర్పులకు ఆధారములైన యొక్క మాటలలో మొదటి మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం ఎంచుతున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం వస్త్రాలు చీట్లేస్తున్నారా? ఉమ్మిన దాన్ని బట్టా, పిడుగుతులు కొడుతుంటే అసలు ఎందుకు పలికాడు ఈ మాట? వీళ్ళని గమనించండి. యోసేపు అన్నలను సంరక్షించాడు. యోసేపు తండ్రి యాకోబు చనిపోయినప్పుడు ఆయన్ని పాతిపెట్టి వచ్చిన తర్వాత అన్నదమ్ములు మమ్మల్ని యోసేపు ఎక్కడ చంపుతాడో, ఎక్కడ మమ్మల్ని తృణీకరిస్తాడో అని వాళ్ళు అంటున్నారు. అయ్యా నీ తండ్రి, మరి వీరికి తండ్రి కాదా? వీరికి తండ్రే, కానీ తండ్రి అయినప్పుడు తండ్రి మాట వినాలి కదా, తండ్రికి ద్రోహం చేశారు కదా కానీ ఇక్కడ ఒక మాట మనం స్పష్టంగా చూడగలమంది. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనంలో ఏశావు అన్నదమ్ములు వచ్చి ఏశావు దగ్గర అంటున్నారు, నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని ఆయనతో చెప్పుడనగా. అపరాధములు పాపములు క్షమించమని తండ్రి మాకు చెప్పాడయ్యా అని తమ్ముడికి వచ్చి చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు అక్కడ గమనించినట్లయితే, కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు ఈలాగు యేసుతో మాట్లాడుచుండగా యేసు ఏడ్చాడు. వీళ్ళారా గమనించండి, యేసు ప్రభు వారు బోధ చేస్తూ నా సహోదరుని పాపాలని ఎన్ని సార్లు క్షమించాలి? 7 సార్లు 77 సార్లు జీవితాంతమును క్షమించాల్సిందే. ఎవరి? నీ సహోదరులు, నీకు అప్పగించబడిన వారి. ఈ వాక్యం చాలా స్పష్టం. లోకంలో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాడని నేను చెప్పట్లేదు. యేసు ప్రభువారు అక్కడ నిల్చొని ఉన్న వారందరి కొరకు యేసు ప్రభువారు పాపాలు క్షమించమని నేను చెప్తలేదు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం
వాక్యము నీకు గుర్తుండవచ్చు, కానీ ఇక్కడ సిలువలో వేలాడుతూ ఆయన పలికిన ఈ పాప క్షమాపణ పలుకు సర్వలోకమున కొరకైతే సిలువలో ఇద్దరు దొంగలలో ఒకళ్ళు ఎందుకు విడిచిపెట్టబడేవారు? ఆలోచించు. యేసుతో ఉన్న ఇద్దరు బందిపోటుల్లో ఒకనికి మాత్రమే పరదేశంలో అవకాశం, రెండవ వానికి లేదు. కనుకనే ఈ పాప క్షమాపణ ప్రార్థన గురించి నువ్వు యోచన చేయాలి, సరైన రీతిలో నువ్వు అన్వయించుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, నీవు నాకు అప్పగించిన వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎవరైతే ప్రభు చేతికి అప్పగించుకున్నారో, ఎవరైతే ప్రభు సంరక్షణలో ఉన్నారో వారి కొరకే ఇది, అంతేకాని లోకమంతటి కొరకు కాదు. లోకమంతటి కొరకు ఆయన హెచ్చరించాడు, బోధించాడు, బుద్ధి చెప్పాడు, అయిపోయింది. మత్తయి సువార్తలో మనం గమనించాం 21వ అధ్యాయంలో జయప్రవేశము చేసేటప్పుడు యేసు ప్రభువారు జయం మరిచిన వారు 2వ రోజు లేరు, 3వ రోజు లేరు, 4వ రోజు లేరు, మఠాలు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు. వీళ్ళరా గమనించండి. కానీ యేసు ప్రభువారు ప్రజలతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, పరిచయులు శాస్త్రులతో ముఖాముఖిగా మాట్లాడాడు. అయ్యో వేషధారులైనా, అయ్యో పరిచయులారా, అయ్యో శాస్త్రులారా, ఎవరిని విడిచిపెట్టలేదండి. అందరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఇప్పుడు ఆయనకు అప్పగించుకున్న వారి నిమిత్తము తండ్రికి మొరపెడుచున్నాడు. ఇది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా యేసు ప్రభువారు శిలువపై చేసిన ప్రార్థన, ఎవరైతే యేసయ్య పిలుపు విని, యేసయ్య స్వరము విని ఆయన దగ్గరకు వస్తున్నారో వారి కొరకు మాత్రమే. అందుకని యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును. అందరి కొరకు కాని ప్రార్థన ఇదిగో యేసు దేవుని యొక్క ప్రార్థన, సిలువపై పలికిన ఈ పలుకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమో అన్న ఈ యొక్క పిలుపు, ఈ యొక్క పలుకు ఎవరి కోసమై అంటే తనకు అప్పగించిన వారు విడిచిపెట్టబడకుండా, తనకు అప్పగించబడిన వారు తొట్టిల్లకుండా, తనకు అప్పగించబడిన వారి కొరకే. మళ్ళా చెప్తున్నాను, దీనికి మొదటి ఉదాహరణ ఏమిటంటే నువ్వు పరిశీలన చేయవలసింది. యేసుతో కూడా ఇద్దరు ఉంటే ఒప్పుకున్న వారిని మాత్రమే ఆయన దర్శించాడు, బలపరిచాడు, తనతో కూడా అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ అందరినీ క్షమించుంటే ఈ అందరిలో సిలువలో వేలాడుతూ ఆయనపై తిరుగుబాటు చేసిన ఈ యొక్క బందిపోటు కూడా ఉండుండేవాడు. కానీ అవకాశము లేనే లేదు, ఎటువంటి అవకాశం లేదు. ఏ మాత్రమున దీని గురించి సందేహము సంశయము లేని మాట ఇది. తండ్రి క్షమాపణ ఎవరి కోసమై అంటే తనతో వడంబడికబడిన వారికి మాత్రమే, తనతో కలిసి తండ్రి రాజ్యములో ఉండటానికి ఇష్టపడిన వారికి మాత్రమే, తన పిలుపును విని ఆ పిలుపుకు లోబడిన వారికి మాత్రమే అని వాక్యము స్పష్టం. కానీ ప్రియులరా, తండ్రి క్షమాపణతో నీ జీవితాన్ని మలుచుకో. నువ్వు ఆయన చేతులకు అప్పగించబడితేనే నీవు పరలోకంలో ఉంటావని, ప్రభుత్వం ఉంటావన్న విశ్వాసంతో ముందుకు సాగు. రెండవదిగా మనం చూస్తాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనములో యేసు ప్రభువారు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎందుకంటున్నాడు అంటే 42 ఇప్పుడే చదివాను. ఆ సిలువలో దొంగ అంటున్నాడు, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా రాజ్యములో చేర్చుకోమని. అవునండి, అడిగిన వారికే పరలోకము కానీ అడగని వారికి కాదు. తండ్రిని చేర్చుకున్న వారికి, తండ్రి మాట ప్రకారం ఉన్న వారికి మాత్రమే పరలోకము కానీ అందరికీ కాదని ఇప్పుడే చెప్పాను. మళ్ళీ అదే చెప్తున్నాను, యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని ఎందుకు చెప్పాడయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరించి ఆయనతో ఉంటావో అప్పుడు మాత్రమే. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషములు కప్పుకొనకని పాదములు అంటూ ఒప్పుకోలు కావాలండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును ననుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు దేవుడు పరిహరిస్తాడని ఇక్కడ ఒక సాక్ష్యాన్ని చూడవచ్చు. ఒప్పుకున్న వారికి విడిచిపెట్టాలి. సిలువలో దొంగ ఒప్పుకున్నాడు, ఇక పాపం చేయడానికి అవకాశం లేదు. ఆయుష్ ఇస్తే స్వార్థ పరిచయం చేసేవాడేమో. కురేనేయుడైన సీమోనులాగా, సీమోను తర్వాత రూపు అలెగ్జాండర్లాగా
పరిచర్య కుటుంబంగా మారేదేమో, కానీ అవకాశం లేదు. దోష శిక్షణ అనుభవిస్తూ మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేడే, ఇప్పుడే ఒకవేళ నీకు ఇచ్చాడా, ఈ క్షణం నుంచే మార్పు చెందు. ప్రభు నీతో కూడా ఉంటాడు. ఎలాగనగా ఇదే ఆయనకి ఆఖరి అవకాశం కనుక ఆ కీర్తనకారుడు మనకి ఇది జ్ఞాపకం చేస్తాడు. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదును. దేని నుంచి విడిపిస్తున్నాడు? నరకాగ్ని నుంచి విడిపిస్తున్నాడు. తీర్పు పరదేశ తర్వాత తీర్పులోనికి ప్రభు యొక్క జీవ పునరుద్ధరణలోనికి వెళ్తాడు. అంతేకాని వెనక్కి రాడు. ఎలాగనగా ప్రభువుని అంగీకరించాడు, ప్రభువుతో కూడా ఉన్నాడు. కనుక పరదేశం వెళ్ళటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువుని వెంబడించడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువు మాట ప్రకారం ప్రభు మందలో ఉండటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువులోనికి నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆలకించిన నువ్వు అన్వయించుకోవటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించానని ప్రభు యొక్క మాటని నువ్వు నిరర్ధకము చేయక ఆయన నీ పాపములు ఒప్పుకొని నువ్వు కూడా ఇట్టి మేలైన జీవితాన్ని జీవించుటకి ఇదే మిక్కిలి అనుకూల సమయం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ప్రభువుని కలిగి జీవించు. నీ జీవితంలో ప్రభువుతో కూడా జీవించు. ప్రభువులాగా నువ్వు కూడా వర్ధిల్లు, వసించు. ప్రభు కృప నీకు తోడై నడిపించును. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే తల్లి కుమారుడి మధ్యన జరుగుతున్న ఆ యొక్క సంభాషణ, తల్లి కుమారుని మధ్య జరుగుతున్న ఆ యొక్క సంభాషణ, ఇవి మనకు సుపరిచితమైన మాటలే. వీటి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు, కానీ జ్ఞాపకం చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే తండ్రి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉంచుడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అప్పగించిన ఈ అప్పగింతని మనం చూస్తున్నాం. యవనస్తుడైన ఆ శిష్యుని మరువలేదు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని విడవలేదు. ప్రియులారా, వయసుతో నిమిత్తము లేక తండ్రిని ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టను అని వాగ్దానము, ప్రభు యొక్క ప్రేమను మనం ఇక్కడ చూడగలం. తల్లిని నిర్లక్ష్యము చేయక కుమారుని నిర్లక్ష్యము చేయక తల్లికిని అప్పగించిన దేవుని యొక్క మార్గం. ఆమోసు గ్రంథంలోను అపోస్తుల కార్యములను మనం చూస్తాం. వృద్ధుల గురించి, యవనుల గురించి ప్రభువుకు కలిగిన ప్రత్యేక శ్రద్ధ, ఆ యొక్క మానసిక లోకపరమైన తారతమ్యము లేని వయస్సు, శక్తి, పరిస్థితులను ప్రభు ఇక్కడ నేను మీతో వాడబడతాను అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఇదిగో తల్లిని విడవక శిష్యునికి అప్పగించిన యేసు ప్రేమ, శిష్యుని మరువక తల్లికి అప్పగించిన యేసు దేవుని యొక్క కృప మనం ఇక్కడ చూడగలం. అలానే 4వదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలోను, మార్కు, లూకా, యోహాను సువార్తల్లోనూ రాయబడ్డ మాట ఏలోయి లామా సబక్తాని. ఏలిని పిలిచాడని కొందరంటే, ఆయన కేక వేయించున్నాడని కొందరంటే, ఏదేమైనాను కానీ యేసు బిగ్గరగా కేక వేసి ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాట పలుకుచున్నాడు. అనగా ఈ మాటకు అర్థము, నా దేవా నన్నేలా చేయి విడిచితమని యేసు ప్రాణము విడిచుచున్నాడు. అవును, తండ్రి ఎడబాటుని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎవరి కోసమే అంటే పాపాత్మలమైన మన చేయి పట్టుకోవటానికి ఆయన ఎడబాటు. రెండవది, ఆయన ఎడబాటును చూడలేక, ఆయన ప్రాణము చూడలేక సృష్టి మూగపోయిన, చీకటి పడిపోయిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. అలానే ఈ మధ్యకాలంలో జరిగిన మాటలుగా 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పికొనుచున్నానన్న మాటను మనం చూస్తాం. దప్పిక, దేవునికైతే దప్పిక లేదు, కానీ పాప భారమును మోయించిన పరిపూర్ణమైన మానవునిగా యేసు ప్రభు వారు ఉన్నారు. కనుక తండ్రి చేయి విడిచిన మానవునిగా ఉన్నాడు. కనుక దప్పికొనుచున్నాననే మాటను 5వ మాటగా ఇక్కడ పొందుపరచడం మనం చూస్తాం. పిల్లరా, తండ్రి చేయి విడిచాడు, నా చేయి ఎందుకు విడిచావు నాయన అని కుమారుడు ఆయన్ని ప్రాధేయపడుతున్నాడు, బతిమాలు కొనుచున్నాడు. కానీ ఇప్పుడు శారీరకముగా ఆయన దప్పికొనుచున్నాడు. ఎలాగనగా
దైవికముగా అయితే ఆయన ఆత్మ దాహములతో ఉన్నాడు, కానీ ఇప్పుడు శరీరముల రక్తం ఏమాత్రమును లేదు. అయినను నిత్య జీవజలము నుంచి యేసు ప్రభు వారు నీవు ఆయన చేతికి అప్పగించుకున్న ద్వారా ఆయన దప్పిక తీర్చగలవని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావా, ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? పరిపూర్ణమైన మానవునిగా కూడా నిన్ను ఆయన రక్షించుట సమాప్తమైనది. నిన్ను ఆయన రక్షించుట సమాప్తమైనదని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట అవశ్యమై ఉన్నది. కనుక ప్రియ సహోదరుడా, సమాప్తమైనది. ఏమి సమాప్తమైనదంటే ప్రభు యొక్క కార్యము సమాప్తమైనది, ప్రభు యొక్క రక్షణ కార్యము సమాప్తమైనది, ప్రభు యొక్క చేయుటకు వచ్చిన పని సమాప్తమైనది. కనుక దప్పికొనుచున్న యేసు ప్రభువారు ఆయన దప్పికలో కూడా ఆయన మన కొరకు చేయవలసిన కార్యమును పరిపూర్తి చేసి ఆయన తండ్రి చేతికి అప్పగించుకొనుచున్నానని లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం సెలవిస్తుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతయు సంపూర్ణముగా చేశానని యేసు ప్రభు చెప్పాడు. కానీ చేసిన పనిని ఇదిగో ఆ మధ్యాహ్నం 3 గంటలప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్తున్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని దావీదు చెప్పిన మాట. 3 గంటలప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు, ఈ 3 గంటలప్పుడు యేసు పెద్దగా కేక వేశాడు. చూడండి, ఆ కేకలోనే ఆయన ప్రాణము విడిచినట్లు ఈ యొక్క మాటలో మనం చూడగలం. మార్కు సువార్తలో చూసిన అదే చూస్తాం. 15వ అధ్యాయం 34వ వచనంలో ఇదిగో ఆయన తండ్రి చేతికి అప్పగించుకున్న విధానాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో కూడా స్టిఫెను ఇదే మాట అంటాడు కదండి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. శ్రమలు పెట్టు వారి చేతిలో నుంచి, దూషించు వారి చేతిలో నుంచి తీర్పు తీర్చు దేవుడిగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రభువారు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన యేసు ప్రభువారు దేని కొరకు చేశాడయ్యా అంటే నీవు ఆయన రూపములోనికి రావాలని, ఆయన రూపమైన ఈ యొక్క సంఘములో ఉండాలని. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. కానీ ఇప్పటికి ఎందుకు నువ్వు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ శ్రమానుభవము దేనికంటే యేసు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనగా విశ్వాస సమూహము, నువ్వు నీ ద్వారా కట్టబడిన ఆత్మల సమూహము, పరలోకము, రాజ్యము. కనుక ఈ రాజ్యములో నువ్వు ఉండాలని ప్రభు సిలువలో ఉండి కూడా ఆత్మలను సంపాదించిన విధముగా నీవు శ్రమలో ఉన్నను, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతమైన ఈ యొక్క శ్రమల ధ్యానములో ఉండినను నీవు ప్రభు కొరకు ఆత్మలు సంపాదించి ఆత్మల సమూహముతో ప్రభువుని ఘనపరచాలని రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఆ పౌలు భక్తుడు సంఘములకు రాస్తున్న మాటలో, రోమా సంఘములో ఉండి ఆయన గ్రీకులలో ఉన్న సంఘ పరిచారులకును ఫీబేను సహోదరిని బలపరచమని రాస్తున్నాడు. పేతురుకు కూడా ఇదే మాట చెప్తాడండి, నువ్వు బలపడు, నీ సహోదరులను బలపరచు, అలానే స్త్రీలను బలపరచండి, అలానే వందనాలు చెప్పుకోండి, ఒకరికి ఒకళ్ళు వందనాలు చెప్పుకోండి, ఒకరికి ఒకళ్ళు వందనాలు చెప్పుకోండి, ఒకళ్ళని ఒకళ్ళు బలపరచండి, ఒకళ్ళు దృఢపరుచుకోండి, నా పరిచర్య కొరకు, నా స్వార్థ కొరకు అని ఆయన చెప్తున్నాడు. 3వ వచనములు అంటాడు ఆయన, క్రీస్తు యేసు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లాను అక్కులను నా వందనములు చెప్పుడే. ప్రియులారా, అలా చదువుకుంటారండి. ప్రతి ఒక్కరికి పేరున నా ప్రియుడగు వారికిని వారి ఇంట సంగమునకును అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు ఇంటిలో సంఘమున్నది. సిలువను మోసిన అలెగ్జాండరు ఇంటిలో సంఘమున్నది. ప్రియులారా, ప్రభు యొక్క జీవితంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వారి ఇంటిలో దైవ మందిరము అనగా యేసుక్రీస్తు వారి సంఘముగా కూడుకొనిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ 11వ వచనం, నా బంధువును హేరోదియను వందనములు, నర్కీసు ఇంటి వారిలో ప్రభు నందున్న వారికి
వందనములు చెప్పులే. హింసించు వారి కుటుంబాలన్నీ కూడా మారిపోయినాయి. 13వ వచనం చూడండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు, ఎవరి రూపు? అలెగ్జాండర్ కుమారుడు రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఎవరు? కురేనీయుడైన సీమోను భార్య. పిల్లరా, ఎంతగా పౌలు రోమా పత్రికలో ముగింపులో మనల్ని బలపరుస్తున్నాడో. దేని కొరకై అంటే, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వారి మాటలు వినుటకు కాదు, కానీ ఆ మాట ప్రకారం జీవించి ప్రభువుని గొప్ప ఆత్మను సంపాదించి దైవరాజ్యమును కట్టుటకు, దేవుని నీతి సమాధానమును అనుభవించుటకు ఇది మిక్కిలి అనుకూల సమయము కనుక యేసుక్రీస్తు వారి మరణ దినము నీకు శుభప్రదమైనది. ఇది శుభ శుక్రవారమైనది కనుక ఈ శుభప్రదమైన నిరీక్షణ, ఒకడు ఆత్మను రక్షించడం ద్వారా, ఒక ఆత్మను సంపాదించడం ద్వారా పరలోకములోని గొప్ప పండుగలను పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఇటు కృప ప్రభు నీకు దయచేయనుగాక. నీ కొరకు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయనా, ఈ యొక్క మాటను వ్యర్థముగా పోనీక మీరు సిలువలో పలికిన 7 మాటలు, మీకు జరిగిన ఈ యొక్క అన్యాయపు తీర్పు, అక్రమకారులుగా మిమ్మల్ని ఉంచిన విధానమును నాయన, మీరు మా కొరకు వహించిన ఈ ఓర్పులో నాయన ద్రోహ కార్యము జరగకుండా మీరు మాకు చూపిన కృపను పెట్టుందున. మరణంతో మీ జీవితం ఆగలేదు, కానీ పునరుద్ధారుడైన యేసుదేవ, మీ పునరుద్ధానంలో మేము పాలిభాగస్తులం, మా కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవులు సదా మీ కుటుంబములకు ప్రభు తోడే నడిపించునుగాక. ఆమె. ప్రియులరా, వర్తమానం ఇంతటితో ఆగలేదు. రేపటి 40వ దిన వర్తమానం ఉంది. పొద్దు పోయిన తర్వాత చీకటి పడుచుండగా యేసు ప్రభువారి శవమును శిలువ మీద నుంచి దించేము. దానిని అరిమత యేసోపు తనకై కొత్తగా నిర్మించుకున్న సమాధిలో ఉంచటము జరిగింది. సమాధి చేయబడిన యేసు ప్రభువారి సమాధిలో నుంచి రాకుండా పెద్ద రాతిని వేసి దానికి గొలుసులతో బంధించడం జరిగింది. వివరాలు రేపు తెలుసుకుందాం. కనుక యేసు ప్రభువారి సమాధి ఈరోజే జరిగింది. మన జీవితాలు కూడా పాప సమాధి, నిర్జీవమైన దేహముల సమాధి ఈరోజు జరిగిపోవాలి. ప్రభువులో నువ్వు జన్మించాలి, ప్రభు యొక్క కృప పొందుకోవాలి. అంతవరకు ప్రభు దయ నీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.